ఆదిలాబాద్ జిల్లా పెండల్వాడలో వరద ప్రాంతాలకు వరద బారిన పడి గురైన బాధితులను వైఎస్ విజయమ్మ పరామర్శిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వరదలతో నష్టపోయినటువంటి పంట పొలాలను ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందర్శించారు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాలకు పెనుగంగా అదేవిధంగా ప్రాణాయిత నదులు ఉధృతంగా ప్రవహించడంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వేలాదిగా పంటలు వరద ముంపుకు గురై 40,000 ఎకరాలకు పైగా పంటలు ముంపుకు గురవడంతో స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదిలాబాద్ లోని మారుమూల ప్రాంతమైన పెండల్వాడ గ్రామానికి చేరుకున్నారు. ప్రస్తుతము పెండల్వాడ గ్రామం వద్ద ఆమె ఒక పత్తి చేనుని పరిశీలిస్తున్నారు. పత్తి చేనులో నిన్నటి వరకు పూర్తి స్థాయిలో అంటే మోకాలు కంటే ఎక్కువ వరద నీళ్లతో నిండి ఉంది. ఇవాళ మాత్రమే వరద నీళ్లు ఇక్కడ నుంచి ఖాళీ అయింది. ఆ పత్తి చేనుని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఆ పత్తి చేనుకు చెందినటువంటి రైతుతో మాట్లాడుతున్నారు. రైతు మాత్రం ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ విజయమ్మతో గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తాను 5-6 వేలకు పైగా పెట్టుబడి ఒక్కొక్క ఎకరానికి పెట్టినప్పటికీ కూడా ఈ అకాలంగా వచ్చినటువంటి వరదలు తన పంట చేను పూర్తిగా ముంపుకు గురి చేశాయని ప్రస్తుతం తాను తీవ్ర నష్టాల్లో ఉన్నట్టుగా ఆయన ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నాడు. అదేవిధంగా వైఎస్ విజయమ్మ కొద్దిసేపటి క్రితం పెండల్వాడ చేరుకున్న తర్వాత పత్తి చేరుని పరిశీలిస్తున్నారు. దీని తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి ఈ పెండల్వాడ గ్రామం కూడా పూర్తి స్థాయిలో నీటి ముంపుకు గురైంది. అక్కడ కూడా వెళ్ళి ఆ ముంపుకు గురైన ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని బాధితులను పరామర్శిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తున్నప్పటికీ తమ గ్రామంలోనికి నీళ్లు వస్తున్నప్పటికీ స్పందించిన నాయకులు లేరు. కానీ ఆ హైదరాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ ఆ స్థాయిలోని వ్యక్తి తమ గ్రామానికి రావడము సంతోషంగా ఉందని గ్రామస్తులు సంతోషం వెలిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమె పంట చేలను పరిశీలిస్తున్నారు. అయితే ముఖ్యంగా మనము ఈ వరదలకు సంబంధించింది ఒకటే చెప్పొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మహారాష్ట్రలోని కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కూడా పెనుగంగా ప్రాణాయిత నదులు పూర్తి స్థాయిలో పొంగి ప్రవహించాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లు ఆదిలాబాద్, సిర్పూర్, మంచిర్యాల రెవెన్యూ డివిజన్లలోని పలు మండలాలు నీటి ముంపుకు గురయ్యాయి. మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉంటే అందులో 22కు పైగా మండలాల్లో పంట ఈ సంవత్సరం కూడా 2006లో కూడా భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా పెండల్వాడలో వరదలకు గురైపోయిన పంట చేలు అలాగే గ్రామాలను పరిశీలించడానికి వైఎస్ విజయమ్మ కొద్దిసేపటి క్రితమే పెండల్వాడ చేరుకున్నారు. ఇప్పటి వరకు ఏ అధికారి కానీ ప్రభుత్వం నుండి ఎవరు కానీ అక్కడికి రాలేదని, తమ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని అక్కడ రైతులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అక్కడున్న పత్తి చేలను కూడా విజయమ్మ సందర్శించారు. సో వరదలతో ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైపోయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా అక్కడికి ఏ అధికారి కూడా వచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. దీనిపై స్పందించిన వైఎస్ విజయమ్మ ఈ రోజు అక్కడికి చేరుకొని వారిని పరామర్శించడానికి కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు.